భారతదేశంలో ఆలయాలే అన్నం పెడతాయి. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఆహారానికి సంబంధించిన దాంట్లో కీలకమైనటువంటి అడుగులు పడుతుంటాయి. హిందువులకు సంబంధించిన ఆలయాల మీద తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు చేసుకోవచ్చు గాక. కానీ ఆహారం పెట్టే వాటిట్లో తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో 1.5 నుంచి 2 లక్షల మందికి రోజుకు భోజనం పెడతారు. జగన్నాథ్ టెంపుల్ పూరిలో 50,000 నుంచి 1,00,000 మందికి రోజుకు భోజనం పెడతారు. వైష్ణోదేవి ఆలయంలో 20,000 నుంచి 50,000 మందికి అన్నం పెడతారు జమ్మూ కాశ్మీర్లో. ధర్మస్థలాలో కర్ణాటకలో 25,000 నుంచి 50,000 మందికి డైలీ భోజనం ఉంటుంది. శబరిమలలో 20,000 మందికి డైలీ ఉంటుంది. హయ్యర్ డ్యూరింగ్ సీజన్లో అయితే ఉంటుంది. అలాగే కుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరన కర్ణాటకలో 10,000 నుంచి 20,000 మందికి. ఇస్కాన్ మాయాపూర్లో వెస్ట్ బెంగాల్లో 10,000 నుంచి 30,000 మందికి డైలీ. అక్షర్ధామ్లో స్వామినారాయణ్ అన్నక్షేత్ర గుజరాత్లో 10,000 మందికి పైగా భోజనాలు ఉంటాయి. రామ్ మందిర్కి అయోధ్య ఉత్తరప్రదేశ్లో 10,000 నుంచి 20,000 మందికి అప్రాక్సిమేట్గా భోజనం పెడుతుంటారు. భారతదేశం స్పెషాలిటీ అది అన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.